కలియుగాంతంలో ఆడపిల్లలు 5 ఏళ్లకే రజస్వలం కావడం, 8 ఏళ్లకే పిల్లలు కలిగి ఉండడం, 12 ఏళ్లకు వృద్ధాప్య బారిన పడడం. పురాణాల ప్రకారం యుగాలు 4. అవి సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఇప్పటికీ 3 యుగాలు గడిచాయి. ప్రస్తుతం కలియుగం నడుస్తుంది. ఈ కలియుగం ఎప్పుడు అంతమవుతుంది? మిగతా యుగాలు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఏ యుగంలో ఎవరు పాలించారు? ఇంకా కలియుగం ఎంతకాలం ఉంది? తర్వాత మళ్ళీ ఎలాంటి యుగం వస్తుంది? అసలు కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు అంతమవుతుంది? ఈ స్టోరీ ఈ వీడియోలో తెలుసుకుందాం. కాలచక్రంలో 3 యుగాలు పరిసమాప్తమయ్యాయని, ప్రస్తుతం కలియుగం నడుస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే శుభకార్యాలు జరిగేటప్పుడు, సంకల్పం చెప్పాల్సి వచ్చినప్పుడు కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని పండితులు చెబుతూ ఉంటారు. శివపురాణం ప్రకారం కలియుగం పూర్వశకము 3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైంది. కలియుగాంతంలో ఆడపిల్లలు 5 ఏళ్లకే రజస్వలం కావడం, 8 ఏళ్లకే పిల్లలు కలిగి ఉండడం, 12 ఏళ్లకు వృద్ధాప్య బారిన పడడం వంటివి జరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం సత్యయుగం నుంచి కలియుగానికి చేరుకునేసరికి మానవుల సగటు ఎత్తు, ఆయు ప్రమాణం, తెలివితేటలు తగ్గుతూ వచ్చాయి. సత్యయుగంలో 1,00,000 సంవత్సరాలు జీవిస్తే త్రేతాయుగంలో 10,000కు చేరుకుంది. వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు 11,000 సంవత్సరాలు జీవించాడు. ద్వాపర యుగంలో కృష్ణుడు 125 ఏళ్లు జీవించాడు. కృష్ణుడు మరణంతోనే ద్వాపర యుగం మూసి కలియుగం ప్రారంభమైంది. మొదటి యుగంలో ధర్మం 4 పాదాలపై నడిస్తే, రెండో యుగంలో 3 పాదాలపై, మూడో యుగంలో 2 పాదాలపై నడిచింది. ఇక ప్రస్తుతం నడుస్తున్న కలియుగంలో ధర్మం మంచి అంటే భూదద్దం పెట్టుకుని వెతుక్కోవాల్సిందే. సత్యయుగం 4 యుగాల్లో మొదటిది సత్యయుగం. దీన్నే కృతయుగం అని కూడా అంటారు. ఈ యుగంలో భగవంతుడు నారాయణుడు లక్ష్మి సమేతంగా భూమిని పరిపాలించాడు. దీని కాల పరిమాణం 17,28,000 సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచిందని శివపురాణం చెప్తుంది. అందుకే ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉన్నారు. అకాల మరణాలు లేవు. కృతయుగానికి రాజు సూర్యుడు. ప్రభు ప్రజల మధ్య ఎలాంటి విభేదం లేకుండా కాలం చక్కగా నడిచింది. త్రేతాయుగంలో భగవంతుడు శ్రీరామచంద్రుడుగా అవతరించి రావణాసుని సంహరించి ధర్మ సంస్థాపన చేశాడు. ఈ యుగం పరిమితి 12,96,000 సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం 3 పాదాలపై నడిచింది. త్రేతాయుగంలో రాజుగా గుజుడు, మంత్రిగా శుక్రుడు ఉన్నాడు. గుజుడు యువకుడు, యుద్ధప్రియుడు. శుక్రుడు రాజుగా ఆచారాలకు కట్టుబడి ఉండకుండా తిరిగేవాడు. రాక్షస గురువైన శుక్రాచార్యుడు స్త్రీ కారకుడు, మాయ మంత్రతంత్రవాది. గుజుడికి పరమశత్రువు. రాజు మాటకి మంత్రి మాటకి పడకపోవడం వల్ల మంత్రులు క్రూర స్వభావాలై రాజ్యపాలనను భ్రష్టు పట్టించారు. స్త్రీ వ్యామోహంతో కలహాలు పెంచి దైవకార్యాలు నిర్వహించే వంశాలను అంతరించేలా చేశారు. ఇలా రాక్షసులు దుర్మార్గుల వలన త్రేతాయుగంలో ధర్మం ఒక భాగం దెబ్బతిని 3 పాదాలపై నడిచింది. ద్వాపర యుగం మూడోది. ద్వాపర యుగం శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడుగా అవతరించాడు. దీని కాల పరిమాణం 8,64,000 సంవత్సరాలు. ద్వాపర యుగంలో రాజుగా చంద్రుడు, మంత్రిగా బుధుడు ఉన్నాడు. చంద్రుడిది గురువర్గం, బుధుడిది శనివర్గం. అందుకే వీరిద్దరికీ ఒకరంటే ఒకరి పడదు. బుధుడు చెడు విద్యలను రాక్షసులకు, దుర్మార్గులకు ఇచ్చి సాధువులను, సజ్జులను, స్త్రీలకు అపకారం చేయమని పురుగొల్పుతాడు. దేవతా కార్యాలు జరపకుండా అడ్డుపడతాడు. చంద్రుడు సకల విద్య పారంగతుడు. రాజులకు సకల విద్యలు నేర్పించి దుష్టులను, మాయావులను నాశనం చేయడానికి సహకరిస్తాడు. ఈ విధంగా ద్వాపర యుగంలో ధర్మం 2 భాగాలు నశించి కలియుగం ప్రారంభమయ్యింది. కలియుగం నాలుగోది. కలియుగం దీని కాలపరిమితి 4,32,000 సంవత్సరాలు. అందులో సుమారుగా 5,000 సంవత్సరాలు గడిచిపోయాయి. సూర్య సిద్ధాంతం ప్రకారం కలియుగం పూర్వశకము 3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైంది. కలియుగానికి రాజు శని, మంత్రులు రాహు కేతువులు. మంత్రులిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. రాహువు శనికి మిత్రుడు. కలియుగం ఆరంభంలో 4 ధర్మశాస్త్రాలు, వాటిని రక్షించే బ్రాహ్మణులను, అగ్రహారాలను, రాజులను నశింపచేస్తూ వచ్చారు. అప్పటి నుంచి క్రూరత్వం, అసత్యం, అప్రమాణం, అధర్మం, అన్యాయం తలెత్తాయి. వాయు వరుసలు తప్పి వర్ణ సంకరాలు మొదలై దొరలే దొంగలవుతారు. దైవభక్తి తగ్గి హింసా సిద్ధాంతాలు పెరుగుతాయి. స్త్రీని, ధనాన్ని పొందువాడే గొప్పవాడని అనుకునే రోజులొస్తాయి. అధర్మం, వర్ణ ద్వేషాలు, మత విద్వేషాలు పెరుగుతాయి. ఈ యుగంలో మానవుడి సగటు ఆయుష్ 100 ఏళ్ల కన్నా తక్కువే. కలియుగాంతానికి ఈ వయసు 12 ఏళ్లకు తగ్గిపోతుందని భగవద్గీతలో ఉంది. మహిళలు 5 ఏళ్లకే రజస్వల కావడం, 8 ఏళ్లకే పిల్లలు కలిగి ఉండడం, 12 ఏళ్లకే వృద్ధాప్యం ఇలా వచ్చిన సమయంలో కలియుగం అంతమవుతుందని
కలియుగంలో కల్కి రూపంలో భగవంతుడు అవతరించి తిరిగి సత్యయుగ స్థాపనకు మార్గం సుగమం చేస్తాడని శివపురాణం చెబుతుంది. సత్యయుగం ప్రారంభమైనప్పటి నుంచి మళ్ళీ అంతా మంచి జరుగుతుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.